హాయ్ అండి, వెల్కమ్ టు శిల్పారాం. హైదరాబాద్లో ఇక్కడ శిల్పారాం వెళ్ళి ఉంటారు మీరు. అక్కడ చూడండి పాలల నుంచి ఆడుకుంటున్నవి అవి. తర్వాత మన అక్కడ శిల్పాలు అన్నీ నిజంగా ఉన్నట్టు ఉంటాయండి. మన 90 కిడ్స్కి అయితే బాగా తెలుసు. చక్కగా అక్కడ చూడండి అందరు పని చేస్తున్నారు. మనకి అక్కడ అమ్మ చూడండి ఆనపకాయ బోర్లు ఉండేవి కదా, బోర్లు అవి వాటర్ పోసుకుని వెళ్ళేవారు ఇదివరకు. అవన్నీ అయితే మనకి ఇప్పుడు తెలుసు, ఇప్పుడు వాళ్ళకైతే ఎవరికి తెలియదు. అదేవిధంగా అక్కడ ఇంకా చూడండి పని చేస్తున్నారు, అది తాడు పేంటారు కదా, ఆ పేంటున్నారు. ఇదివరకు గంగిరెద్దు అవన్నీ వచ్చేయండి సంక్రాంతి పండుగకి. చూడండి సంక్రాంతి పండుగ రోజు మనం ముగ్గులు వేసుకున్నాం కదా, వేసుకున్నాం ముగ్గులు. మనం గంగిరెద్దు వస్తే అన్ని బియ్యం బట్టలు అవన్నీ ఇచ్చేవాళ్ళము, ముగ్గులు వేసుకుని ఇంకా రంగులు వేసుకునేవాళ్ళం. ఇప్పుడైతే చాలా తక్కువ అండి గంగిరెద్దు రావడం, ముగ్గులు అయితే వేసుకుంటున్నాం. కానీ మన సంక్రాంతికి ముగ్గులు అయితే వేసుకుంటున్నాం, కానీ మనం గంగిరెద్దులు అవి వచ్చి ఏం లేదు. అక్కడ చూడండి ఏమందో, ప్లీజ్ డోంట్ టచ్ డాల్స్ అని ఉంది. అక్కడ డాల్స్ని ఎవరూ ముట్టుకోకూడదంట, ఎందుకంటే అవన్నీ రియాలిటీగా ఉంటాయి కాబట్టి అవన్నీ ముట్టుకుంటే పాడైపోతాయని. ఇదివరకు చిన్నప్పుడు మనకి వీటిలంటే చెల్లి చూసి చెప్తాం అనేవారు, చెల్లి చూసి వేసుకొచ్చేవారు. అక్కడ ఇప్పుడైతే ఎవరు రావట్లేదు. అదేవిధంగా మనకి చిన్నప్పుడు చెవులు కుట్టించుకోవడానికి కంసాలైన దగ్గరికి వెళ్ళేవాళ్ళం కదా, అది రియాలిటీగా ఉన్నాయండి అన్నీ కూడా. అక్కడ అమ్మ చూడండి దంచుతుంది, బియ్యం దంచేవారు, కారం దంచేవాళ్ళు, బియ్యం దంచేవారు రోడ్లో. కానీ ఇప్పుడు అందరూ మిల్లులు. అక్కడ విగ్రహాలు తయారు చేస్తున్నారు చూసారండి, అన్ని అమ్మవారి విగ్రహాలు అన్నీ ఉన్నాయి. చాలా బాగున్నాయి కదా అసలు విగ్రహాలు తయారు చేయాలంటే. అదేవిధంగా అక్కడ చూడండి అమ్మ పేర్లు దూతుంది. ఇదివరకు మనం చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు స్కూల్ నుంచి వచ్చేసిన అమ్మ పడి దిగేవారు పేర్లు చదువు అని బట్టి. కానీ ఇప్పుడు అదైతే ఏం లేదు, పేర్ల ముందు అవే వచ్చేసినాయి కదా, కాబట్టి ఇప్పుడు అంతా ఏం లేవు. ఇవన్నీ ఇదివరకు పాతకాలం నాటివి, అన్ని స్వీట్ మెమరీస్ అనమాట. ఇలా ఉంటే అసలు పీస్ ఆఫ్ లైఫ్. ఇప్పుడు అన్ని ఫోన్లు, అన్నీ ఎవరి ఫోన్ వాళ్ళే, ఇలాగ కూర్చుని మాట్లాడుకోవడం అలాంటివి ఏం లేదు. ఇదివరకు అన్ని కట్టెల పొయ్యి మీద కదా ఆరోగ్యంగా ఉండేది, అందరం కట్టెల పొయ్యి మీద అన్నం తిని. ఇప్పుడు ఏం లేదు, అన్ని గ్యాస్ అలసరలు అన్నీ వచ్చేస్తున్నాయి. మనం చిన్నప్పుడు ఇస్త్రీ చేయించుకోవడానికి ఇస్త్రీ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాళ్ళం, అది చాలా బరువుగా ఉంటుంది. ఇప్పుడు మనంతా కరెంట్ ఇస్త్రీ పెట్లు వచ్చేసినాయి కదా, ఎవరింట్లో వాళ్ళకే ఉన్నాయి. ఎవరు మనం ఇస్త్రీ చేయించుకోవడానికి చాలా తక్కువగా వెళ్తున్నాము. చూడండి చక్కగా పల్లెటూరు వాతావరణం అంత నీట్గా. అక్కడ హైదరాబాద్లో పల్లెటూరు వాతావరణం పెట్టారంటే అంత ఆహ్లాదకరంగా ఉండేవాళ్ళని అర్థం. అక్కడ పెరట్లో చూడండి చక్కగా పని చేసుకుంటున్నారు. మన ఇదివరకు అలాగే చేసేవాళ్ళం కదా, ఇంట్లో తాత అమ్మ నాన్న అలా పని చేసేవాళ్ళం. చూడండి కుండలు కూడా ఉన్నాయి, ఇది మనకి వాటర్ ఇదివరకు కుండల్లో తాగేవాళ్ళం, ఆరోగ్యంగా ఉండేవాళ్ళం. వడ్రింక్ వాళ్ళందు వాళ్ళు మనకి ఇదివరకు కత్తులు అవన్నీ తయారు చేసేవారు కదా. అవి చూడండి అసలు అంత చూడడానికి రియల్గా కూర్చొని చేస్తున్నట్టే ఉంది. అదంతా కూడా మనకి కొడవలు అవి చేసేవారు. ఇంకా రియాలిటీ అండి, మొత్తం రియాలిటీ. అసలు అందులో ఏమీ అలా పెట్టినట్టు ఏం లేదు. మనం వీధి దీపాలు కూడా ఉన్నాయి చూసారా, మనం దీపం పట్టేవాళ్ళం ఇది వరకు. ఇప్పుడంతా కరెంట్ అనుకో, కరెంట్ పోతే ఛార్జింగ్ లైట్ ఉంది. అప్పుడు మనం అది వీధి దీపం కిరోసిన్ దీపం ఏమి వెలిగించట్లేదు మనం. అక్కడ